జూలై 21న ఉదయం హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ మీడియాకి హరిహర వీరమల్లు సినిమా యూనిట్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తనయుడు అకిరానందన్ తొలి చిత్రం గురించి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ప్రమోషన్ రిలీజ్ విషయంలో పవన్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. నార్మల్గా తన సినిమాలకి సంబంధించి రిలీజ్ టైంలో పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. తన పొలిటికల్ కెరియర్ వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చిన విషయం తెలిసిందే. దాంతో నిర్మాత ఏం రత్నం ఎంతో కష్టపడ్డారని, పలు సమస్యలు ఎదుర్కొన్నారు కూడా. అందుకే పవన్ సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పటికీ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించి నిర్మాత ఏం రత్నంకి ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ప్రజెంట్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే మునుముందు సినిమాలు చేస్తారో లేదో కూడా తెలియదు. మరోవైపు ఆయన ప్రధాన ఆదాయ వనరు సినిమా కావడంతో చెప్పలేమంటున్నారు. ఇదే టైంలో తనయుడు అకిరానందన్ ఎంట్రీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్లోనూ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే అకిరాకు నటన కంటే మ్యూజిక్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది. ఇదే టైంలో మరి అకిరా సినిమా ఎంట్రీ పక్కానా కాదా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ హరిహర వీరమల్లు సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ అకిరా సినిమాలోకి రావడం పక్కా అని పరోక్షంగా తెలిపారు. సినిమాలో ఎదగాలంటే చిరంజీవి కొడుకైనా ఇంకెవరి చుట్టమైనా ఆఖరికి నా కొడుకైనా టాలెంట్ ఉండాల్సిందే అని, టాలెంట్ లేకుండా ఎవ్వరు ఎదగలేరని చెప్పారు. ఈ సందర్భంగా తన కొడుకు అంటూ ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే అకిరానందన్ ఓజీలో నటిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ లేదు. ప్రముఖ నిర్మాతలు మాత్రం అకిరానందన్ను లాంచ్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే టచ్లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక హరిహర వీరమల్లు సినిమా 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ సినిమా ఫస్ట్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఇక నిధి అగర్వాల్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించడం విశేషం. బాలీవుడ్ స్టార్ బాబీ జోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.